నేచర్ వైబ్తో స్టార్ట్ అయ్యి ఎస్ఆర్హెచ్ బాధతో నా డేని ఎండ్ చేశాను. హలో డార్లింగ్స్, వెల్కమ్ టు డే 9 అంటిల్ వి రీచ్ 25కి. ఈరోజు మార్నింగ్ వెదర్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. నైట్ వర్షం ఎఫెక్ట్ ఏమో కానీ మార్నింగ్ క్లైమేట్ చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా ఉండే. మా రూమ్ నుంచి బయట వ్యూ చూస్తే అలా కామ్గా అనిపించింది. కొంచెం టైం నేచర్ని ఎంజాయ్ చేసి బిఫోర్ నా డేని స్టార్ట్ చేశాను. ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయిపోయానా. మెట్రో దగ్గర కూడా వెదర్ చాలా బాగుండే. నేను కొన్ని వీడియోస్ కూడా తీసాను, అవి చూడండి. అండ్ అది ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఆఫీస్కి వెళ్ళినాగానే డైరెక్ట్ నా వర్క్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఎందుకో మూవీ ఐటమ్స్ రాయాలనుకున్నా కానీ అసలు టాపిక్సే దొరకలేదు నాకు. సో జనరల్ ఐటమ్స్ రాసేసాను. మోస్ట్లీ ఫార్మర్స్ గురించే ఉండే. మనం వర్షం పడితే వెదర్ని చాలా ఎంజాయ్ చేస్తాం, బట్ చాలామంది ఫార్మర్స్కి ఈ వర్షం చాలా కష్టం అవుతుంది. వాళ్ళు పండించిన ధాన్యం అంత తడిసి స్పాయిల్ అయిపోతుంది. సో చాలా వరకు ఫార్మర్స్ అందరూ ధర్నా చేసి గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలి, మా ధాన్యంని కొనాలి అని అన్ని వార్తలు మోస్ట్లీ అవే కవర్ చేశాను నేను. ఇంకా దాని తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. అలా ఆఫీస్ కూడా అయిపోయింది. ఇంకా రిటర్న్ ఆఫీస్కి వచ్చేటప్పుడు చూస్తే మా సైడ్ను మొత్తం గొర్రెలే కనిపించినాయి. ఎందుకబ్బా అనిపిస్తే బక్రీద్ అని గుర్తొచ్చింది. ఆ గొర్రెల్ని చూసి నాకు కొంచెం బాధ వేసింది అబ్బా. బట్ మనం ఏం చేయలేం కదా అట్లా. ఇంకా రూమ్కి వచ్చి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసిన ఆబ్వియస్గా కొంచెం సాడ్గానే పడుకున్నాను.